సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీని నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టాలో తిట్టి శాపనార్థాలు పెట్టారు. ఇలా ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి మీద ఒక భరోసాతోని మేధావి వర్గం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి 2 సీట్లను గెలిపించిన ఘనత ఇలా మేధావి వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాన్ని అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. వాళ్ళ అమాయకులు అన్నవాళ్ళు ఇలా ఏంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? వాళ్ళ ఒక రాచరిక పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. ఇలా 6 గ్యారెంటీలను అమలు చేయమంటే మనం చెప్పాలి. స్థానిక సంస్థ ఎన్నికలు అదే ఫలితాలు వస్తాయి. మీరు ధైర్యం ఉండండి, కార్యకర్తలు ధైర్యం ఉండండి. లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే సేమ్ ఫలితాలు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పక్కా వస్తాయి. మీరందరూ వార్డు మెంబర్లు అవుతారు, మీరందరూ సర్పంచ్లు అవుతారు, మీరందరూ ఎంపీటీసీలు అవుతారు, మీరందరూ ఎంపీపీలు అవుతారు, మీరందరూ జెడ్పీటీసీలు అవుతారు, మీరు కౌన్సిలర్లు అవుతారు, మీరు కార్పొరేటర్ అవుతారు, మీరు చైర్మన్లు అవుతారు, మీరు మేయర్లు అవుతారు. గ్యారెంటీ చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఎట్టి పర్సెంట్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మొన్న ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత, మన శాసన మండలి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెందో చూపెట్టిన వాళ్ళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎందుకు గెలుస్తామంటే ఇలా నరేంద్ర మోడీ గారి చరిష్మా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్తి అప్పులప్పలేదు. ఇలా కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైంది. ఇప్పటికే 1,58,000 కోట్లు అప్పు చేశారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఇలా 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పులైతే మన శ్రీలంక పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా మనకు ఈమంటేనేమో పైసల్లో ఇవ్వంటారు, ఈ పోటీలు ఆ పోటీలు వేస్తారు. నేనన్నా తెలంగాణ రాష్ట్ర ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే, దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చ జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది దేశవ్యాప్తంగా. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు. ఇవన్నీ ఇస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళ స్కూటీలు కొనిస్తున్నారు, వాళ్ళకి కొనియండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 12,000 రూపాయలు రైతు కులకి ఇస్తున్నారు, ఇవ్వండి, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఇవ్వండి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇవ్వండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. గివ్వి చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేయడానికి పైసలు లేవట. సెంట్రల్ యూనివర్సిటీ జాగలు 400 ఎకరాలు ఇలా అమ్మడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదంటే ఇవాళ మన జాగలమ్మి, మన ఆస్తులమ్మి ఇవాళ మనకే పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఆ 5 మంత్రులు 2-3 మంత్రుల బిల్లులు చెల్లింపులు మాత్రం ఏం దోకలేదట. కాంట్రాక్టర్ల బిల్లులు, మంత్రులే కాంట్రాక్టర్లు, మంత్రులే బినామీ కాంట్రాక్టర్లు, వాళ్ళ బిల్లులు చేయడం మాత్రం పైసలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడం మాత్రం ఇలా పైసలు లేవు అని చెప్పి ఇలా 18% కమిషన్ తీసుకొని ఇలా ఇతర వ్యక్తులకు కాంట్రాక్టులు బిల్లు ఇస్తున్నారంటే ఈ 18% కాంగ్రెస్ సర్కారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి తరిమికొట్టాల్సిన బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందన్న విషయాన్ని ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఘోరమైన పరిస్థితి అన్న. మన కులగణన చేసిర్రు, సమగ్ర సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులన్నీ, మనకి భూములు ఎన్ని ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలు ఎన్ని ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన వారికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి అన్న. నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను. నేను
అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పిండు, మీ ఇంటికి సర్వే కోసం వస్తే మీ అందరికి చెప్పిండు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి. వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ వేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరు పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు గతంలో ఉన్న నక్సలైట్ల భావాజాలం ఉన్న వాళ్ళకు ఈ సమగ్ర సర్వే, ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచుతారా? దోచుకుంటారా? అర్థం చేసుకోండి. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తిపాస్తుల రహస్య డాటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తులకు గ్యారెంటీ ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థను తీసుకుపోయి అర్బన్ నక్సల్ చేతిలో పెట్టాడు. దానిలో అర్బన్ నక్సల్సే. ఇవాళ నరేంద్ర మోడీ గారేమో కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కలం ద్వారా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యాన్ని రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అన్ని విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఫైట్ చేస్తున్నామన్నా. మన కొట్టాట మామూలు కొట్టాడు కాదన్నా. ఇలా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మనకు ఓట్లేలే, బాధపడే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓటేసి గెలిపించారు. అరే మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మా కోసం యాత్రలు చేసింది భారతీయ జనతా పార్టీ, మా కోసం లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ, మా కోసం జైలుకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ, మా కోసం కేసులు భరించింది భారతీయ జనతా పార్టీ. కానీ మేము భారతీయ జనతా పార్టీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం నమ్మి 6 గ్యారెంటీలు నమ్మి వాళ్ళ కోట్లు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా ప్రజలు మన కోట్లేసి గెలిపించారు. ఇలా దాని తర్వాత జరిగిన శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికలైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసేది కేవలం భారతీయ జనతా పార్టీకి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.